హలో గైస్, ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన టాపిక్ బీఫ్ ఈటింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా హిందూ కమ్యూనిటీస్ ని, హిందూ ధర్మాన్ని హట్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆవు మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 24% పాపులేషన్ బీఫ్ తింటారు. ప్రపంచం గురించి మనకెందుకు, ముందుగా హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్న మన దేశంలో ఆల్మోస్ట్ 16% పాపులేషన్ బీఫ్ ని కన్జ్యూమ్ చేశారు. ఒక హిందూ దేశంలో ఉంటూ హిందువులు పూజించే గోమాతని ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం దండించి తింటుంటే ఏ హిందువుకైనా కోపం రాకుండా ఉంటుందా? అసలు హిందువులకి ఆవు అన్నది ఎందుకు అంత పవిత్రమైన జంతువు, అలాగే మనం గోమాతలాగా ఎందుకు పూజిస్తామన్నది ఒక చిన్న సెంటెన్స్ లో నేను చెప్తాను. ఈ భూమిపైన ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి నుండి వచ్చే పాలు ఆ బిడ్డకి అమృతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఆ బిడ్డకి అలాంటి సమయంలో ఏ ఆహారం ఇచ్చినా డైజెస్ట్ చేసుకునే శక్తి తనలో ఉండదు. అందుకే ఆ బిడ్డ బ్రతకాలంటే ఆ పాలు అమృతం లాగా పనిచేస్తాయి. కాకపోతే ఆ తల్లి ఎంత కాలం వరకు ఆ బిడ్డకి పాలు ఇవ్వగలదు? ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, మహా అయితే 5 సంవత్సరాల వరకు ఆ బిడ్డకి పాలు అనేది ఇస్తుంది. తర్వాత ఆ బిడ్డ పెరిగి ముసలై చనిపోయేంత వరకు ఒక ఆవు మాత్రమే పాలు ఇవ్వగలదు. అందుకనే హిందూ ధర్మంలో ఒక ఆవుని గోమాతలాగా పూజిస్తాం. దీన్ని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి గోమాతని ముక్కలు ముక్కలు నరుకుతుంటే ఏ హిందువుకైనా కోపం రాకుండా ఉంటుందా? ఒక హిందూ పర్సనే కాదు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఆవుకి చాలా రుణపడి ఉండాలి. రీసెంట్ గా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో కొంతమంది కేరళ పైన కొంచెం సెటరికల్ కామెంట్స్ చేయడం జరిగింది. What's your political leaning? Political leaning? I don't watch politics. Don't have any political opinion. No. Did you vote? Me? No. కేరళ సార్ 100% లిటరసీ సార్. దీనికి స్పందిస్తూ ఒక కేరళకు చెందిన అమ్మాయి ఎలా రెస్పాండ్ అయిందో చూడండి. Kerala sir, 100% literacy sir. కేరళ సార్ 100% లిటరసీ సార్. Yes, we have 100% literacy. That's why we eat beef. ఇది ఎంత ఇల్లాజికల్ ఉందంటే, బీఫ్ తింటే మోస్ట్ ఎడ్యుకేటెడ్ అవుతారా? ఇలాంటి దిక్కుమాలిన మెంటాలిటీతో ఉంటారు కాబట్టి కేరళ స్టేట్ కి ఈ మధ్య చాలా హేట్రెడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ పైన ఇండియాలో బీఫ్ ని ఎక్స్పోర్ట్ చేసే 4 మేజర్ ఇండస్ట్రీస్ ని చూపిస్తాను. ఒకసారి ఆ ఇండస్ట్రీ పేర్లను గమనిస్తే అవేవో ముస్లిం కమ్యూనిటీస్ కి చెందినట్టు అనిపిస్తాయి. కానీ దాని వెనుకున్న ఓనర్, ఆ ఇండస్ట్రీని నడిపిస్తుంది హిందువులు మాత్రమే. ఒక హిందువుకి హిందువు మాత్రమే శత్రువు అని చరిత్ర చెప్తుంటే ఏమో అనుకున్నా, కానీ ఇవన్నీ చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. బీఫ్ ఈటింగ్ బ్యాన్ చేయాలని ఈ భూమిపైన నివసిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఒక గోమాత కులం మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఈ మాత్రం చేయకపోతే మనం మనుషులమే కాదు. అందుకే మనం బ్రతుకుదాం, మన జంతువులని మనమే కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.